అండ్ చాలా మంది అయితే ప్రీమియం లాంచ్ కి అండ్ స్టాండర్డ్ లాంచ్ కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఈ టూ లాంచెస్ కి ఎటువంటి లైక్ ఫీచర్సే కానీ అండ్ మనీ విషయంలోనే కానీ అండ్ మీకు వచ్చే ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. కమింగ్ టు స్టాండర్డ్ లాంచ్ గురించి చూసుకుంటే, స్టాండర్డ్ లాంచ్ అనేది మీరు ప్రియారిటీ వీసా మీద వెళ్ళా, స్టాండర్డ్ వీసా మీద వెళ్ళా, లేదంటే సూపర్ ప్రియారిటీ వీసా వెళ్ళా మీరు స్టాండర్డ్ వీసా కింద అయితే అంటే లైక్ స్టాండర్డ్ లాంచ్ కింద అయితే వస్తారు. అండ్ ప్రీమియం లాంచ్ అని చూసుకుంటే, ప్రీమియం లాంచ్ కి మీరు సపరేట్ గా 5250 రూపీస్ అయితే మీరు సపరేట్ గా అయితే పే చేస్తారు. ఎటువంటి మీరు వీసా కేటగిరీ తీసుకున్నా సపరేట్ గా 5250 అయితే పే చేస్తారు. అండ్ కమింగ్ టు స్టాండర్డ్ లాంచ్ చూసుకుంటే, స్టాండర్డ్ లాంచ్ లో అనేది చాలా వరకు మీరు చూసుకుంటే మీరు సెల్ఫ్ అప్లోడ్కి వెళ్ళినా కానీ, లేదంటే కనుక మీరు ఒకవేళ సెల్ఫ్ అప్లోడ్ కాకుండా మీరు విఎఫ్ఎక్స్లోనే కనుక మీరు స్కానర్ డాక్యుమెంట్ ఫెసిలిటీ తీసుకోవాలనుకుంటే కనుక మీరు 3200 ఆర్ 3500 మిడ్ రేంజ్లో అయితే మీరు పే చేయాలి. బట్ చాలా మంది అని చూసుకుంటే బెంగళూరు ఆర్ చెన్నై లొకేషన్లో ఏంటంటే మ్యాక్సిమం అక్కడ కూడా లాంచ్ విఎఫ్ఎక్స్లో ఏంటంటే అక్కడ లాంచెస్లో 5000 అయితే లైక్ తీసుకుంటున్నారంట. బట్ హైదరాబాద్ కమింగ్ టు నేనైతే నా ఎక్స్పీరియన్స్, హైదరాబాద్లో అయితే నన్ను స్కానింగ్ ఫెసిలిటీ కోసం బట్ 3200 to 3500 ఈ లోపల అయితే ఛార్జ్ చేశారు. బట్ నేనైతే ప్రీమియం లాంచ్ తీసుకున్నా. బట్ మా ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ విషయం అయితే చెప్పారు. అండ్ కమింగ్ టు ప్రీమియం లాంచ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ స్కానర్డ్ ఫెసిలిటీ అనేది వాళ్ళకైతే వస్తుంది. వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయక్కర్లేదు, డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ స్కానర్డ్ ఫెసిలిటీ అయితే దాంట్లో అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ఫెసిలిటీస్ చూసుకుంటే, స్టాండర్డ్ లాంచ్ వాళ్ళు ఏంటంటే అందరికీ ఉన్నబట్టే హాల్ లైక్ సపరేట్ హాల్ ఉంటుంది, అందరూ వెయిట్ చేసినట్టు హాల్లో అయితే వెయిట్ చేయాలి. అండ్ కమింగ్ టు ప్రీమియం లాంచ్ వాళ్ళు అయితే ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. అండ్ స్టాండర్డ్ లాంచ్ ఫెసిలిటీస్ చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. సింపుల్లీ వాళ్ళైతే వాళ్ళ టోకెన్ నెంబర్ పిలిచేంత వరకు అయితే వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళ స్కాన్ అండ్ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయడం వరకు అయితే. అండ్ ప్రీమియం లాంచ్ చూసుకుంటే, ప్రీమియం లాంచ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లైక్ ఒక సపరేట్ రూమ్ అండ్ దాంట్లో వాళ్ళకి స్నాక్స్ ఆర్ సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళకి చూసుకుంటే లైక్ డీసీబీ బ్యాంక్ కార్డ్ అండ్ న్యూ గ్లోబల్ కార్డ్ డీసీబీ కార్డ్ అయితే ఇస్తారు వాళ్ళకి, లైక్ రిఫరల్ కార్డ్ లాగా. అండ్ వాళ్ళకి సిమ్ కార్డ్ అయితే ఇస్తారు అండ్ హోటల్ స్టే కార్డ్ అయితే ఇస్తారు. అండ్ వాళ్ళకి 3 types ఆఫ్ ఈ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ వాళ్ళకి సపరేట్ రూమ్, దాంట్లో అయితే వాళ్ళకి స్నాక్స్ అండ్ ఏసీ ఫెసిలిటీ అండ్ వాళ్ళకి మొత్తం ఒక రిలాక్స్గా అయితే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం అయితే ఉంటుంది, అంబియన్స్ అంతా. అండ్ చూసుకుంటే ఈ స్టాండర్డ్ లాంచ్లో ఏంటంటే మనకి మొత్తం కొంచెం టైం అయితే ఎక్కువ కన్స్యూమ్ అయితే చేసుకుంటుంది. అండ్ ప్రీమియం లాంచ్లో కొంచెం టైం మీకు అంత ఎక్కువ పడదు. ఒకవేళ టైం తీసుకున్నా మీరు ఒక కంఫర్ట్ రేంజ్లో ఉంటారు కాబట్టి మీకు టైం కూడా అంత ఏమీ అవ్వదు. ఈ లోపల మీరు మొబైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు లోపల. బట్ ఫొటోస్ అయితే తీయొద్దు గైస్, అండ్ వీడియోస్ కూడా అయితే తీయొద్దు. నేను అప్పుడు ట్రై చేసినప్పుడు అయితే అడిగాను కూడా, రిక్వెస్ట్ చేశాను నేను తీయొచ్చు అని, బట్ దాంట్లో అయితే అలౌ చేయలేదు. అండ్ చూసుకుంటే బయోమెట్రిక్స్, కమింగ్ టు బయోమెట్రిక్స్ తర్వాత చూసుకుంటే ప్రీమియం లాంచ్లో కూడా సేమ్ అదే బయోమెట్రిక్స్ అండ్ లైక్ స్టాండర్డ్ లాంచ్లో కూడా సేమ్ బయోమెట్రిక్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు లైక్ డెలివరీ చూసుకుంటే, స్టాండర్డ్ లాంచ్లో కూడా మీరు డెలివరీ 1290 రూపీస్ పెట్టి తీసుకోవాలి డెలివరీ ఫెసిలిటీ ఆర్ డిస్పాచ్, లైక్ మీ పోస్ట్ అనేది మీ ఇంటికి రావాలంటే. లేదు ఇక్కడ మనకి లైక్ ప్రియారిటీ వీసాలో కూడా మీరు 1290 రూపీస్ కట్టి మీరు డెలివరీ ఫెసిలిటీ అయితే తీసుకోవాలి. అండ్ తర్వాత అయ్యే దానికైతే మీరు ఎటువంటి పే అయితే చేయక్కర్లేదు. బట్ ఇదే ప్రీమియం లాంచ్కి అండ్ స్టాండర్డ్ లాంచ్కి ఉన్న డిఫరెన్సెస్ అయితే. సో బట్ ప్రీమియం లాంచ్కి ఒక 5250 అయితే పే చేస్తారు. బట్ కమింగ్ టు మై ఒపీనియన్ చూసుకుంటే, ఎవరైతే కొంచెం పేషెన్స్గా నేను ఉండగలను అనుకుంటే కనుక వాళ్ళు స్టాండర్డ్ లాంచ్కి వెళ్ళటం బెటర్. బట్ సెల్ఫ్ అప్లోడ్కి వెళ్తాను అంటే కనుక ఓకే, బట్ సెల్ఫ్ అప్లోడ్కి వెళ్ళలేదంటే కనుక మీరు 3200 to 500 ప్లస్ 1290 రూపీస్ మ్యాక్సిమం ఒక 5000 అయితే క్యారీ చేయండి. అండ్ ఎవరైతే ప్రీమియం లాంచ్ చేసుకున్నారో వాళ్ళైతే 1290 రూపీస్ అయితే క్యారీ చేయండి. మ్యాక్సిమం ఈ కంఫర్ట్స్ అయితే ఉంటాయి గైస్, మ్యాక్సిమం ఇదే ఉండేది. అండ్ నేను ఎక్కువ అయితే క్లియర్గా కూడా చెప్పాను, ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసి అయితే చెప్పాను. మ్యాక్సిమం దీని నుంచి అయితే మీకు ప్రీమియం లాంచ్కి అండ్ స్టాండర్డ్ లాంచ్కి ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉన్నాను గైస్.